హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ టాపిక్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఐఈఐపి రిజిస్టర్స్. మనం లాస్ట్ టాపిక్ ఇంటరప్ట్స్ గురించి నేర్చుకున్నాము. ఆ ఇంటరప్ట్స్ని మనం ఎనేబుల్ డిసేబుల్ ఎలా చేయాలి అండ్ ఏ ఇంటరప్ట్కి హై ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ఇంటరప్ట్కి లో ప్రియారిటీ ఇవ్వాలి అనేవి ఈ ఐఈ రిజిస్టర్ అండ్ ఐపీ రిజిస్టర్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఇవి రెండు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్, రెండు కూడా 8-bit రిజిస్టర్స్. సో ఫస్ట్ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఈ 8-bit రిజిస్టర్లో ఇక్కడ 5 bits చూడండి, బిట్ 0 to బిట్ 4. ఫస్ట్ వన్ EX0 అంటే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ ఎనేబుల్. నెక్స్ట్ ET0 అంటే ఎనేబుల్ టైమర్ 0 ఇంటరప్ట్. నెక్స్ట్ EX1 అంటే ఎనేబుల్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అంటే INT1 అన్నట్టు. నెక్స్ట్ ET1 అంటే ఎనేబుల్ టైమర్ ఇంటరప్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ES ఎనేబుల్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్. ఇవి ఈ 5 ఇంటరప్ట్స్. నెక్స్ట్ ET2 అని ఉంది ఇక్కడ. ఈ ET2 ఏంటి అని అంటే ఎనేబుల్ టైమర్ 2. ఈ టైమర్ 2 అనేది మనకు 8051లో లేదు. 8051లో ఓన్లీ 2 టైమర్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఈ ET2 అనే పిన్ దేనికోసం ఉంది అని అంటే, ఈ బిట్ దేనికోసం అని అంటే 8052లో థర్డ్ టైమర్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ పర్పస్ కోసము 8051 డిజైన్ చేసినప్పుడే ఈ ET2 కూడా ఆ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్లో ఉంది. నెక్స్ట్ రిలీజ్ దీని థర్డ్ టైమర్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ET2 అనేది బిట్ అనేది ఉంది. నెక్స్ట్ బిట్ ఏంటి, డోంట్ కేర్ బిట్. అక్కడ 0 ఉన్నా 1 ఉన్నా ఏ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ డిసేబుల్ కాదనమాట. నెక్స్ట్ ఎనేబుల్ ఆల్ EA అంటే అన్ని ఇంటరప్ట్స్ ఎనేబుల్ చేయాలా లేకపోతే డిసేబుల్ చేయాలా అనేది ఈ EA బిట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ 5 bits ఉన్నాయి కదా, EX0, ET0, EX1, ET1, ES. ఇక్కడ మనకు ఏ ఇంటరప్ట్ అయితే ఎనేబుల్ చేయాలో ఆ ఇంటరప్ట్ బిట్ దగ్గర మనం 1 ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేయాలా లేకపోతే డిసేబుల్ చేయాలా అనేది మనకి 1 or 0తో డిసైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0ని మనం ఎనేబుల్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, అంటే ప్రోగ్రామరు అక్కడ 1 స్టోర్ చేస్తే ఆ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. అట్లనే మనం ఏ ఇంటరప్ట్ని అయితే ఎనేబుల్ చేయాలనుకుంటున్నామో అక్కడ 1 ఉంచాలి, ఏ ఇంటరప్ట్ అయితే డిసేబుల్ చేయాలనుకుంటామో అక్కడ 0 ఉంచాలి. ఎనేబులింగ్ డిసేబులింగ్ అని అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇంటరప్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ INT0, టైమర్ 0 అనేవి ఉన్నాయి. అయితే నేను ఒక మైక్రో కంట్రోలర్ని తీసుకొని దాంతో ఒక అప్లియన్స్ అనేది డిజైన్ చేస్తున్నాను అనుకోండి. నాకు ఆ అప్లియన్స్లో అసలు టైమర్ 0 ఇంటరప్ట్ అనేది నాకు అవసరం లేదు. టైమర్ 0 ఇంటరప్ట్ అనేది అవసరం లేనప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ టైమర్ 0 ఇంటరప్ట్ ఎనేబులింగ్ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ దగ్గర నేను ఏం చేస్తాను అంటే 0 స్టోర్ చేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే నేను 0 స్టోర్ చేసి ప్రోగ్రామ్ చేస్తానో, ఒకవేళ ఆ టైమర్ 0 దగ్గర ఏదైనా ఇంటరప్ట్ వచ్చినా కూడా అది మైక్రో కంట్రోల్ అంటే ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళదనమాట. ఆ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయి జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంటరప్ట్ వచ్చినా కూడా ఇక్కడ మనం దాన్ని ఎనేబుల్ చేయలేదు, అంటే ఇంటరప్ట్ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఆ ఇంటరప్ట్ అనేది మైక్రో ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళదు, మెయిన్ ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే ఎనేబుల్ చేస్తామో అక్కడ వచ్చిన ఇంటరప్ట్ మాత్రమే మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేస్తుంది. ఏదైతే డిసేబుల్ చేసి ఉంచినామో అక్కడ వచ్చిన ఇంటరప్ట్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేయదు, అది మెయిన్ ప్రోగ్రామ్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అది ఎనేబుల్ డిసేబుల్. ఇండివిజువల్గా మనకు ఎనేబుల్ డిసేబుల్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఇండివిజువల్గా మనం ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1 ఉంచినాం అనుకోండి. ఇప్పుడు సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ ఎనేబుల్ ఉంది, టైమర్ 1 డిజేబుల్ ఉంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ INT1 అనేది ఎనేబుల్ అయ్యింది, టైమర్ 0 ఏముంది డిసేబుల్ అయ్యింది, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 కూడా ఎనేబుల్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు ఇంటరప్ట్స్ అనేవి వచ్చినప్పుడు, అంటే ఒకవేళ 5 pins నుంచి కూడా ఇంటరప్ట్ అనేది వచ్చినప్పుడు ఏవైతే మనం 1 ఉంచినామో ఆ ఇంటరప్ట్స్ మాత్రమే మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేస్తాయి. మిగతా 2 టైమర్ ఇంటరప్ట్స్ అనేవి 2 ఉన్నాయి కదా, ఆ 2 టైమర్ ఇంటరప్ట్స్ కూడా మనం డిసేబుల్ చేసినాం. అంటే టైమర్ ఇంటరప్ట్ ఏదొచ్చినా కూడా మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ కాదనమాట, ఆ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషనే జరుగుతుంది. అయితే
ఈ ఈఏ ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ డిజేబుల్ ఉన్నాక ఇప్పుడు ఈఏ బిట్ ఎందుకు అని అంటే ఇది ఎనేబుల్ ఆల్. మనము మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఏదో ఒక ఇంటరప్ట్ వచ్చిందని అనుకుందాం. ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిపోయి ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేసాము. ఐఎస్ఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వస్తాం. ఇక్కడ రెటై అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇక్కడ ఐఎస్ఆర్ అనేది ఉంది. మనము లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో అది మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేసి ఐఎస్ఆర్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అని అంటే మిగిలిన ఇంటరప్ట్స్ అన్నీ డిసేబుల్ చేస్తుంది. ఓకే, డిసేబుల్ ఆల్ ఇంటరప్ట్స్, ఇక్కడ అన్ని ఇంటరప్ట్స్ని కూడా డిసేబుల్ చేసి ఈ ఐఎస్ఆర్ ఏదైతుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ రెటై అనే ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ అవుతుంది. ఈ మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఏముంటుంది అని అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే రీఎనబుల్స్ ఆల్ ఇంటరప్ట్స్. రీఎనబులింగ్ అంటే ఏంటిది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రిజిస్టర్లో ఏముంది 10101 అనేది ఉంది. ఎనేబుల్ ఆల్ ఇంటరప్ట్స్ అంటే మళ్ళీ అన్నీ ఆన్ అయిపోతాయి, అంటే అన్ని వన్స్ అయితే, అట్లా అన్ని వన్స్ కాదు, ఏదైతే ప్యాటర్న్ ప్రీవియస్ ఉందో అదే ప్యాటర్న్ అనేది రావాలి. దాన్ని మనం ఏమంటామంటే రీఎనేబులింగ్ అని అంటాం అనమాట. సో ఈ డిసేబుల్ చేసినప్పుడు ఇక్కడ 0 స్టోర్ అవుతుంది. ఇక్కడ 0 స్టోర్ అయితే ఏమవుతుంది అంటే మిగిలిన ఏ ఇంటరప్ట్ కూడా ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేయదు ఈ ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ అయిపోయేంత వరకు. ఎప్పుడైతే ఈ ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ అయిపోతుందో మళ్ళీ అప్పుడు ఏమవుతుందనంటే రీఎనబుల్స్ ఆల్ ఇంటరప్ట్స్, మళ్ళీ ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ రీస్టోర్ అవుతుంది అనమాట. అంటే 1 ఉన్నది 1, ఎనేబుల్ ఉన్నది ఎనేబుల్లో ఉంటుంది, డిజేబుల్ చేసి ఉన్నది డిజేబుల్ అవుతుంది. ఏదైతే ఎగ్జిక్యూట్ అయిపోయిందో అది 0 అయిపోతుంది, మిగిలినవి 1 ఉన్నవి 1 ఉంటాయి, 0 ఉంటే 0 ఉంటాయి. అంటే ఎనేబుల్ చేసి ఉంటే అవి ఎనేబుల్ లాగానే ఉంటాయి, డిజేబుల్ ఉన్నవి డిజేబుల్ ఉంటాయి అన్నమాట. ఓకే, నాకు ఏ ఇంటరప్ట్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం స్టోర్ చేస్తున్నాము, 0 స్టోర్ చేసాము. ఓకే, అన్ని ఇంటరప్ట్స్ అనేవి ఎనేబుల్ అయి ఉండాలి అన్నప్పుడు 1. కానీ ఇక్కడ 1 స్టోర్ చేస్తే ఇవి అన్ని బిట్స్ కూడా 1 అయిపోవు. 1 ఉంటే 1, 0 ఉంటే 0. ఓకే, మనం ఇప్పుడు స్విచెస్ ఉన్నాయనుకోండి, ఈ స్విచెస్కి కరెంట్ సప్లై అనేది వచ్చింది. అన్ని స్విచెస్ దగ్గరికి ఇక్కడ స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 ఇట్లా అన్ని స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ స్విచ్ అనేది ఉంది. ఓకే, మెయిన్ స్విచ్ ఇది. ఇప్పుడు ఈ మెయిన్ స్విచ్ ఆన్ ఉందనుకోండి, ఈ అన్ని స్విచెస్ దగ్గరికి పవర్ సప్లై అనేది వస్తుంది. ఇండివిజువల్గా ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇటు నుంచి పవర్ సప్లై అనేది వెళ్తుంది. ఓకేనా, అదే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసినాం అనుకోండి, మనము మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేసినా కూడా పవర్ సప్లై అనేది ఇక్కడ వెళ్ళదు. ఓకేనా, ఇండివిజువల్గా ఎనేబులింగ్ డిసేబులింగ్ అంటే అదనమాట. మెయిన్ స్విచ్ లాంటిది ఇది. ఓకే, ఇది ఆన్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇది 1 ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ 1 ఉన్నా 0 ఉన్నా నీకు ఆ ఇంటరప్ట్ ఎనేబుల్ డిసేబుల్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈఏనే మనం 0 చేసినాం అనుకోండి, ఇక్కడ 1 ఉన్నా కూడా ఆ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ కాదనమాట, ఎందుకంటే మనం అన్ని ఇంటరప్ట్స్ని డిసేబుల్ చేసినాం కాబట్టి. ఓకేనా, ఇది ఈఏ యొక్క సిగ్నిఫికెన్స్. ఇక్కడ చూడండి, ఈ ఇంటరప్ట్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో మనకి ఈ రిజిస్టర్ కూడా అదే ఆర్డర్లో ఉంది చూడండి. ఓకే, INT 0, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0, టైమర్ 0, ET 0, ఎనేబుల్ టైమర్ 0 అన్నట్టు. INT 1 అంటే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1, టైమర్ 1, ఎక్స్టర్నల్ టైమర్, ఎనేబుల్ టైమర్ 1, సీరియల్ పోర్ట్, ఎనేబుల్ సీరియల్ పోర్ట్. ఇది ఫ్యూచర్ పర్పస్ 8052లో యూజ్ చేసాం అనమాట. ఇది ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్. నెక్స్ట్ రిజిస్టర్ ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్. ఇది కూడా 8-bit రిజిస్టరే. దీంట్లో ఉన్న 8 బిట్స్ కూడా ఒకసారి చూడండి, సేమ్ ఆర్డర్లో ఉంటాయి. INT 0, ప్రియారిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్, టైమర్ 0, ప్రియారిటీ ఆఫ్ టైమర్ 0, PX1 అంటే ప్రియారిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అంటే INT 1. నెక్స్ట్ ప్రియారిటీ ఆఫ్ టైమర్ 1, ప్రియారిటీ ఆఫ్ సీరియల్ పోర్ట్, PT2 అంటే టైమర్ 2 ప్రియారిటీ. ఇది ఓన్లీ 8052లో ఉంటుంది, 8051లో ఉండదు. ఈ నెక్స్ట్ 2 బిట్స్ అనేవి డోంట్ కేర్ బిట్స్, అవి 0 ఉంటాయి.
ఇది ఇంటరప్ట్ ప్రియారిటీ. ఈ ఇంటరప్ట్ ప్రియారిటీని దేనికోసం యూజ్ చేస్తాం మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినాయి అని అనుకోండి. ఇక్కడ మనకు 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఈ 5 ఇంటరప్ట్స్లో ఎనీ 2 ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఏ ఇంటరప్ట్ అనేది ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మైక్రో కంట్రోలర్ అనేది ఫస్ట్ ఏ ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఒక క్లాష్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0, టైమర్ 0 రెండిటికి ఇంటరప్ట్ వచ్చింది. అంటే రెండు ఒకేసారి ఫ్లాగ్ బిట్స్ 1 అయినాయి అని అనుకోండి. అప్పుడు మైక్రో కంట్రోలర్ ఈ 2 ఇంటరప్ట్స్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ఇంటరప్ట్ ఈ ఇంటరప్ట్, ఈ రెండిట్లో దేన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది క్లాష్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామనంటే ఈ ఇంటరప్ట్ ప్రియారిటీ రిజాల్వర్ అన్నమాట. ఈ క్లాష్ని మనం రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయడానికి ఒక రిజిస్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము దేనికైతే హై ప్రియారిటీ ఇస్తాం అంటే ఎక్కడైతే మనం 1 ఉంచుతామో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ సర్వీస్ అవుతుంది. దేనికైతే 0 ఉంచుతామో అది దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ఇక్కడ 0 ఇచ్చిన అనుకోండి. ఇప్పుడు 2 ఇంటరప్ట్స్ వచ్చినాయి. INT 0 ఇంటరప్ట్ వచ్చింది, టైమర్ 0 ఇంటరప్ట్ కూడా రెండు ఒకేసారి వచ్చేసినాయి. 2 ఫ్లాగ్ బిట్స్ ఒకేసారి 1 అయినాయి. అంటే 2 ఇంటరప్ట్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ప్రియారిటీ రిజిస్టర్ IP రిజిస్టర్ని చెక్ చేస్తే అక్కడ PX0 అనేది 1 ఉంది, అంటే హై ప్రియారిటీ ఉంది. PT0 అనేది లో ప్రియారిటీ ఉంది. హై ప్రియారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ INT 0 ఇంటరప్ట్ ఏదైతే ఉంటుందో, ISR ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత టైమర్ 0 ISR అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ రెండిటికి హై ప్రియారిటీనే ఉంచింది, మనం IP రిజిస్టర్లో ఏం చేసినామనంటే రెండు కూడా హై ప్రియారిటీ ఉంచినాం. 2 ఇంటరప్ట్స్ వచ్చినాయి, మనం రెండు కూడా హై ప్రియారిటీలో ఉంచినాం. ఎందుకు రెండు హై ప్రియారిటీలో ఉంచాలి అని అంటే, ఒకవేళ PT1 PT0 ఈ 2 ఇంటరప్ట్స్ని వాడుతున్నాం అనుకోండి, ఈ 2 టైమర్స్ దగ్గర ఓవర్ఫ్లో అయింది. అప్పుడు ఈ 2 హై ప్రియారిటీ ఉన్నాయంటే రిమైనింగ్ అన్నీ లో ప్రియారిటీ ఉన్నట్టు. ఓకేనా? అయితే టైమర్ 0 టైమర్ 1 రెండిటికి మనం ఒక కౌంట్ ఇచ్చినాము. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఒకవేళ ఏదో ఒకసారి రెండు ఒకేసారి ఓవర్ఫ్లో అయినాయి అనుకోండి, అంటే 2 ఇంటరప్ట్స్ ఒకేసారి వస్తాయి. ఈ 2 ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినప్పుడు దీంట్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, ప్రియారిటీ రిజాల్వర్లో చెక్ చేస్తే PT0 అనేది హై ప్రియారిటీ ఉంది, PT1 అనేది లో ప్రియారిటీలో ఉంది. కాబట్టి టైమర్ 0 ఇంటరప్ట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ 2 ఒకేసారి ఇంటరప్ట్స్ వచ్చినాయి అనుకోండి, అంటే INT 0 టైమర్ 0 ఈ 2 ఒకేసారి వచ్చినప్పుడు ప్రియారిటీలో చూస్తే రెండు కూడా హై ప్రియారిటీ ఉన్నాయి. 2 హై ప్రియారిటీ ఉన్నాయి కాబట్టి డిఫాల్ట్ ప్రియారిటీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ISR అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది డిఫాల్ట్ ప్రియారిటీ. మనం ఆల్రెడీ ఇంటరప్ట్స్ టాపిక్లో నేర్చుకున్నాం. ఇదేంటి, ఈ 1 2 3 4 5 అనేది డిఫాల్ట్ ప్రియారిటీ ఆర్డర్ అన్నట్టు. రెండు క్లాష్ అయినప్పుడు, అంటే 2 ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ రిజాల్వర్ని చెక్ చేస్తాము. ప్రియారిటీ రిజాల్వర్లో కూడా 2 సేమ్ ప్రియారిటీ ఉన్నాయి, అంటే 2 హై ప్రియారిటీనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డిఫాల్ట్ ప్రియారిటీ అనమాట. డిఫాల్ట్ ప్రియారిటీ చూస్తే INT 0 ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ INT 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత టైమర్ 0 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ టైమర్ 1 ఇంటరప్ట్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్, ఓకే, టైమర్ 1 ఇంటరప్ట్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ రెండు ఒకేసారి వచ్చినాయి అనుకుందాం. ఈ 2 ఒకేసారి వచ్చినప్పుడు IP రిజిస్టర్ని చెక్ చేస్తాం. IP రిజిస్టర్ని చెక్ చేస్తే రెండు కూడా ఏ ప్రియారిటీ ఉన్నాయి, లో ప్రియారిటీ ఉన్నాయి. రెండు లో ప్రియారిటీనే, రెండు లో ప్రియారిటీనే కాబట్టి మళ్ళీ క్లాష్. ఈ రెండిట్లో మళ్ళీ ఏది ఎగ్జిక్యూట్ చేయాలనేది క్లాష్ అయింది. కాబట్టి మళ్ళీ డిఫాల్ట్ ప్రియారిటీని చెక్ చేస్తాం. డిఫాల్ట్ ప్రియారిటీ ఏముంది, టైమర్ 1 ఫస్ట్, సీరియల్ పోర్టు దాని తర్వాత ఉంది. కాబట్టి ఫస్ట్ టైమర్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత సీరియల్ పోర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ ఇంటరప్ట్ ప్రియారిటీ అనేది మనకు ఏదో ఒక ఇంటరప్ట్ అనేది హై ప్రియారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ సీరియల్ కమ్యూనికేషన్ కోసం నేను మైక్రో కంట్రోలర్ని తీసుకొని ఒక కిట్ డిజైన్ చేస్తున్నాను అనుకోండి, నా హై ప్రియారిటీ ఏంటిది, సీరియల్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఇంటరప్ట్ ఏది వచ్చినా కూడా, అంటే ఎన్ని ఇంటరప్ట్స్ వచ్చినా కూడా దాంట్లో నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది అని అంటే సీరియల్ పోర్ట్. అప్పుడు నేనేం చేస్తానంటే సీరియల్ పోర్ట్ మాత్రము 1 ఉంచుతా, మిగిలిన అన్ని ఇంటరప్ట్స్కి 0 ఉంచుతా.
అప్పుడు ఏమవుతుంది, ఈ అన్ని ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు అన్ని ఒకేసారి వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత డిఫాల్ట్ ప్రియారిటీ ప్రకారం మిగిలినవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎక్కడైతే 1 ఉంటుందో అది హై ప్రియారిటీ, ఎక్కడైతే 0 ఉంటుందో అది లో ప్రియారిటీ. ఇట్లా మనము ఇంటరప్ట్ ప్రియారిటీస్ అనేవి ఇవ్వచ్చు అనమాట. అన్ని ఈ ప్రియారిటీ రిజాల్వర్లో మొత్తం 0లో ఉంచినాం అనుకోండి, అన్ని 0లో ఉంచినాం అనుకోండి, డిఫాల్ట్ ప్రియారిటీ ప్రకారం ఇంటరప్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు నాకు ఏదో ఒక ఇంటరప్ట్ హై ప్రియారిటీ ఉండాలి, ఫస్ట్ నాకు ఏ ఇంటరప్ట్ వచ్చినా కూడా ఫస్ట్ సీరియల్ పోర్టే ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు నేను సీరియల్ పోర్ట్ దగ్గర 1 ఇచ్చేస్తాను. లేదు నాకు అన్ని ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు టైమర్ 1 మాత్రమే ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ 1 ఇస్తాను, మిగిలినవన్నీ 0లు ఇస్తాను అనమాట. అప్పుడు నాకు ఎన్ని ఇంటరప్ట్స్ వచ్చినా కూడా ఫస్ట్ మాత్రం టైమర్ 1 ఇంటరప్టే సర్వీస్ అవుతుంది, మిగిలినవి దాని తర్వాత డిఫాల్ట్ ప్రియారిటీ ప్రకారము ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇది ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్. ఇప్పుడు ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ అంటే ఇంటరప్ట్స్ని ఎనేబుల్ డిసేబుల్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. ఇంటరప్ట్ ప్రియారిటీని దేనికోసం యూజ్ చేస్తాము, ఏ ఆర్డర్లో ఆ ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఇంటరప్ట్ అనేది అసలుకి ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ డిసైడ్ చేస్తుంది. ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఐపీ అండ్ ఐఈ రిజిస్టర్స్. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.